ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు 8,000 కోట్లు చెల్లించలేదని మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ గేట్లెక్కి లోపలికి దూకే ప్రయత్నం చేశారు. దీంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలను అడ్డుకున్నారు పోలీసులు. వారిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఎస్ఎఫ్ఐ ఈ రోజు పిలుపునిచ్చినటువంటి ముట్టడికి భారీగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు చెందినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థులంతా కూడా మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి రావడము, అనుకున్న దానికంటే కూడా ఈ స్టూడెంట్స్ ఎక్కువగా అక్కడ గ్యాదర్ అవ్వడంతో అక్కడ మినిస్టర్ క్వార్టర్ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో అడ్డుకట్టు వేయలేకపోవడంతో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ అంతా కూడా మినిస్టర్ క్వార్టర్స్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఎక్కి కొద్ది మంది దూకేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే బంజారాహిల్స్ పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడికి చేరుకొని ఎవరైతే మినిస్టర్ క్వార్టర్స్ అఫీషియల్ గా నివాసం ఉండేటువంటి మంత్రుల నివాసంలో అక్రమంగా ఇల్లీగల్ గా ఎవరు అనుమతి లేకుండా లోపలికి అనుమతించారు కాబట్టి ఆ గేట్ మెయిన్ గేట్ ఎక్కి ఆ మెయిన్ గేట్ నుంచి దూకి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. మెయిన్ గేట్ ఎక్కినటువంటి వెంటనే విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. సుమారు అరగంట సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు అసలు ఎవరి మాట వినకుండా పెండింగ్ లో ఉన్నటువంటి 800 కోట్ల బకాయిలని చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా విద్యార్థి సంఘాలు అనేక ఆందోళనలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల నోటిఫికేషన్ విషయంలో గానీ పెండింగ్ బకాయిల విషయంలో గానీ విడుదల చేయాలంటూ చాలా రోజుల నుంచి అనేక రిప్రజెంటేషన్స్ ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం దీనిపైన స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయకపోవడంతో ఈ రోజు ఏకంగా మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించడం ప్రయత్నం చేశారు. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ అందరూ కూడా మినిస్టర్ క్వార్టర్స్ గేట్లెక్కి లోపలికి దూకి వెళ్లేటువంటి క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకొని వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ముఖ్యమంత్రి గానీ రాష్ట్రంలో ఉన్న ఈ రోజు మినిస్టర్లు గానీ ఈ రోజు చిత్తశుద్ధి లేకుండా ఉన్న పరిస్థితి అది. అనేక సమస్యలతో ఇప్పటికీ స్కాలర్షిప్ లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు